గైస్, సో ఈరోజు అయితే మనం వీళ్ళు ఏం చేస్తా అంటే పార్క్ ఆల్మోస్ట్ జిమ్ చేసేకి వచ్చేసాం గైస్. జిమ్ ఈ మధ్య పొట్టు ముందుగా తల్లి తగ్గియాలండి. చిన్న సెకండ్ ఎవరా నీలా రన్నింగ్ చేయలే దానికి. రా పదాం, రా రన్నింగ్ చేద్దాం రా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలన్నమాట. ఇక్కడైతే సాయంత్రం ఈరోజు బ్లాగ్ అయితే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను మోక్షిత్ ఇద్దరు బయటకు వెళ్ళడం పార్క్కి. ఇంతకుముందు ఎప్పుడు పిలుచుకెళ్తాను లేదు, ఎప్పుడో ఒకసారి రేర్గా తీసుకెళ్తాను. కానీ దగ్గరే పక్కనే అనమాట మా ఇంటికి. ఇప్పుడున్న కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఆ ఇంటి నుంచి పార్క్ చాలా దగ్గర అనమాట. సో ఎవ్రీడే వాకింగ్కి వెళ్తాం మేమిద్దరు. వాడు పొట్ట వచ్చిందని వాకింగ్కి వెళ్ళాలన్నాడు అనమాట. పొట్ట తగ్గించుకునేదానికి వాకింగ్ రన్నింగ్ చేయాలని స్టార్ట్ చేసినాడు. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందని చూద్దాం. అక్కడ ఊరికే ఆడుకునేదే కానీ వాడు ఏం చేసేది ఏం లేదు. కొంతసేపు రన్నింగ్ చేస్తాడు, కొంతసేపు వాకింగ్ చేస్తాడు. చూడండి ఎట్లా చేస్తున్నాడు అనేది. పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా కామ్గా ఉంది. సాయంత్రం 4 o'clock అయింది, ఆ టైంకి వెళ్తాము. 3:40కి ఇంటికి వస్తాడు. 20 minutes రెస్ట్ తీస్తాను. తర్వాత పార్క్కి తీసుకెళ్తాను అనమాట. రెడీ అయిపోయి పార్క్కి వెళ్ళిపోవడం, ఇంకేం చేయము. వాడు వచ్చేసరికి నేను ఇంట్లో నుంచి అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని నీట్గా చేసేసుకుని ఉంటాను అనమాట. 4 o'clock పోతే 5:30కి వస్తామన్నమాట. 1 round వాకింగ్ చేస్తాము. వాకింగ్ ప్లస్ రన్నింగ్ 2 చేస్తాము. నెక్స్ట్ కొంతసేపు అక్కడ అన్ని వర్కౌట్స్ చేసే ఉన్నాయి కదా, అవన్నీ చేస్తాము. తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి వచ్చేస్తాము. 5:30కి వచ్చేసిన తర్వాత ఇంకా హోంవర్క్ అవి ఇవి చూసుకొని చేపించేదన్నమాట. అయ్యో ಅಗ್ಲಿಕ್ಕೆ ಅದ್ರದ್ದು ನವಿಲ್ ಮುದ್ರುತ್ತಾನೆ. ನೋಡಿ ಹೋಯ್ತು ಒಳಗಡೆ. కనిపించదు రెక్కలు చెప్తాను. అయ్యా ఒక పెద్దగా ఉంది బ్లూ కలర్ది. సూర్యుడు వస్తుంది ఎలుగు. నా ఇష్టమైన సబ్జెక్టే తెలుగు. కానీ తెలుగు లేదు మీ స్కూల్లో. సూర్యుడు తెలుగు ఏంటి బాబన్నా? ఇంకోసారి అన్న త్రిపూర్లో కనిపిస్తే చుక్కలు, ఈ జన్మలో నేను పాస్ కాని లెక్కలు. అబ్బో సరే, జన్మ పాస్ అయితే లెక్కలు మళ్ళా చెప్తా. ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుంది? 1 time. 1 time ఎట్లా మల్టిప్లికేషన్ అవుతుందా? 1 time ఎట్లా మల్టిప్లికేషన్ అవుతుంది? ఎక్కడ చూస్తున్నావు నువ్వు? 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? ఐఎమ్ టెల్లింగ్ యూ చెప్పు, ఎన్నిసార్లు పోతుంది? 2 టేబుల్ రావా నీకు? 2 tables ఎంత చెప్పు? 2 tables చెప్పు. అయినా ఇక్కడ పక్కన ఏదైనా నెంబర్స్ ఉన్నాయా? నెంబర్స్ ఉన్నాయి లేదు కాబట్టి దానికన్నా చిన్న నెంబర్ తీసుకోవాలా. 2 3 ఎంత? 2 వచ్చిందా? 6 వచ్చినప్పుడు 7లో 6 మైనస్ చేస్తే ఎంత? 1 finger. 1 అనేది పెట్టుకుంటాం. 11 అనేది వచ్చినప్పుడు 11 కన్నా స్మాల్ నెంబరు 2 టేబుల్లో ఎక్కడుంది? 10. కరెక్ట్. 2 5s 10. 10 వచ్చినప్పుడు ఇట్లా వేసుకొని ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 వస్తుంది. ఇక్కడ 1 - 1 ఎంత అవుతుంది? 1 - 1 0 అయిపోతుంది. నంబర్లో ఈడ 556 అని రాసిన కదా, దాంట్లో ఒకవేళ 5 ఉంటే అది నీకు ఇక్కడ ఎన్ని నంబర్లు అన్నా ఏంటి, ఇక్కడ ఎన్ని నంబర్లు అన్నా ఇచ్చుకోండి. ఇక్కడ 4 3 2 ఇక్కడ ఎన్ని నంబర్లు అన్నా నీకు ఇచ్చుకోండి అవసరం లేదు.
లాస్ట్లో ఇక్కడ ఎంత నెంబర్ ఇచ్చినారు? 6. 6 ఇచ్చినారు. నేను చెప్పిండేది ఏమి 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 10 కానీ ఇట్లా నెంబర్లు ఎంత అని రాని ఇక్కడ లాస్ట్లోన అవి ఆల్వేస్ 2 1 3 5 7 9 ఆడ్ నెంబర్స్. ఆడ్ చెప్పు ఈవెన్ నెంబర్స్ ఏమేమి చెప్పు. ఈవెన్ నంబర్లు ఆ, అంటే ఉమ్, 2 4 ఉమ్, 8 6 ఉమ్, 10 ఉమ్, అవన్నీ ఉంటే ఈవెన్ నంబర్ అని అర్థం. ఉమ్. ఆడ్ నెంబర్స్ అంటే ఆడ్ 5 7 9 ఇవన్నీ ఏం నెంబర్స్? ఈ ఆడ్ ఆడ్ నెంబర్స్. అర్థమైందే? లాస్ట్లో నీకు ఈ లెఫ్ట్ సైడ్ ఎన్ని నెంబర్స్ అన్నాయి నీకు అనవసరం. వన్స్లో ఏ నెంబర్ అయితే ఇచ్చింటారో ఆ నెంబర్ని చూసే నువ్వు అది ఈవెనా ఆడా అనేది చెప్పేయచ్చు. ఓకేనా? ఇప్పుడు చెప్పు ఈవెన్లో ఈవెన్లో నెంబర్స్ ఏమి, ఆడ్ నెంబర్స్ ఏమి చెప్పు. ఈవెన్ నంబర్లు అంటే ఉమ్, 2 ఉమ్, 0 ఉమ్, 2 4 8 ఉమ్, 6 ఉమ్, 10 ఉమ్, అవి ఉమ్. ఈవెన్ నంబర్లు. వెరీ గుడ్. ఉమ్, ఆడ్ నంబర్స్ అంటే 1 ఉమ్, 3 ఉమ్, 5 ఉమ్, 8 7 ఉమ్, ఉమ్, 9 ఉమ్, అవి ఉమ్. ఆడ్ నంబర్లు. వెరీ గుడ్. లాస్ట్లో ఈ నెంబర్లు ఉంటే చాలు. లాస్ట్ లో ఈ నెంబర్లు ఉంటే అంటే ఫర్ సపోజ్ 9 0 9 ఇచ్చినాడు అంటే ఇప్పుడు 9 అని యా దాంట్లో ఉంది, ఆడ్ లో ఉందా ఈవెన్ లో ఉందా? సరే ఇప్పుడు ఆడ్ లో ఉంది ఎందుకంటే ఈడ మనం లాస్ట్ లో వన్స్ అని చూసినాం కాబట్టి మనకి ఇట్లా ఈవెన్ లో ఆడ్ లో వస్తే అవి అప్పుడు ఫస్ట్ లో ఉన్న నంబర్ ఓన్లీ ఫస్ట్ లో ఉన్న నంబర్ మాత్రమే అది ఈవెన్ ఆడ్ అని అర్థమవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైంది ఇప్పుడు నీకు. ఇవన్నీ నా హెల్ప్ లేకుండా చేసి చూద్దాము. మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి అర్థం అవుతుంది చూడండి. వాళ్ళు నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకున్న తర్వాత మన హెల్ప్ లేకుండా హోంవర్క్ రాస్తారు కదా, ఎంత హ్యాపీ అనిపిస్తుంది. నేను చెప్పేది బాగా అర్థమైంది పిల్లాడికి, అర్థం చేసుకుంటా అన్నాడు అని ఎంత హ్యాపీనెస్ వస్తుందో కదా. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమైన తర్వాతనే హోంవర్క్ రాపిస్తాను. అంత ఈజీగా అయితే హోంవర్క్ రాపినమాట. ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేసేస్తానని. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.